ఏమండి నీకు 90 ఏళ్ళు అంటే నమ్ముతారా? ఎప్పుడు పుట్టాను? చూడండి మీరు 35 పుట్టిన 9వ నెల 19వ తారీఖు. అమ్మో నేను కూడా చెప్తున్నావుగా. అప్పుడు స్వతంత్రం లేదు. అప్పుడు అనాథతో అనాథ ఉన్నాళ్ళు 3 నాళ్ళు 4 నాళ్ళు 5 నాళ్ళు అనాలి ఆ టైంలో పుట్టాను. స్వతంత్రానికి పూర్వం పుట్టిన వ్యక్తివి నువ్వు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు పురుషోత్తమ? అనాథ వాళ్ళు కూర్చుంటారు, ఏదో వాళ్ళు అల్లనిస్తే తింటానే లేపుతా ఉంటారు. ఇట్లా తిరగలేదు. మరి పిల్లలు గొడవ గోష్ఠి పిల్లలు 8 మంది పిల్లలు. ఏది మరి వాళ్ళు ఏది? వాళ్ళు గవర్నమెంట్ జాబ్లు బయట దేశాల్లో ఉన్నారు. ఒక బొంబాయిలో ఉన్నాడు, ఒక హైదరాబాద్లో ఉన్నాడు. 2 ఆడపిల్లలు కాకినాడ, 2 ఆడపిల్లలు విజయవాడ. కాదు వాళ్ళు బయట దేశాల్లో ఉండడం ఏమిటి, నువ్వు ఇలా బయట ఉండడం ఏంటి? ఏం చేస్తున్నాను అవి చూడిపోతే ఏం చేయాలి? చాలా చిత్రంగా ఉంది. రాతాలుగా రాసింది, కర్మ వాళ్ళకి రాసింది. మరి చూడిపోతే ఏం చేయాలి? పెళ్లి పేరెంట్స్ చేసి మరి మీ ఆవిడ కట్టాను. మీ భార్య చచ్చిపోయింది. కాదు 8 మంది పిల్లలు ఎవరు నేను దగ్గర పెట్టుకోలేదా? అంటే దూరమే ఉంటాను. ఆ దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఆ కోరుకుంటాను అడుగుతున్నాను. ఇది ఏ ఏరియా ఇది వైజాగ్లో? పెందుర్తి. సరే నాయన జాగ్రత్త. అది 800 చూడు, అది 800 కాగితం, 100 కాదు అది. జాగ్రత్త, మందు ఏం కొట్టవు కదా. అదే సింహాచలం అప్పన్న ఉన్నాడు, అదైందా చెప్పు గోవిందా. జాగ్రత్త మందు కొట్టుకో. ఏదో 91 ఏళ్ళ కాదు 8 మంది పిల్లలు కాదు. అది కూడాను ఇంతకంటే బ్యాడ్ డే ఉంది చెప్పండి. ఆయనకి రోడ్డు చూపించిన సంతానం రాడ్డు, దట్స్ వెరీ బ్యాడ్ అండ్ వెరీ సాడ్. అయ్యో రాత. వీళ్ళందరినీ ఓ చోట పెట్టి వాళ్ళకు ఉపకారం చేయాలి.